ఈ సెగ్మెంట్లో కొంత భాగం లైవ్ షో కోసమని ప్రీ రికార్డ్ చేశానండి. బట్ ఆఫ్టర్ దాట్ ఐ థాట్ ఇట్ హ్యాస్ సమ్ మెసేజ్ ఇన్ ఇట్. నేను అనుకున్న మెసేజ్తో పాటు మరికొంత మెసేజ్ జత చేసి సపరేట్ వీడియోగా పెడుతున్నాను. దిస్ ఈజ్ ద కోల్డ్ ఓపెన్ ఫ్రమ్ ద లైవ్ షో ఆన్ February 1st, 2026. ఎంజాయ్ ಮಾಡ್ರಿ. అన్నా ఇది అమెరికాకి స్వాగతం. February 1, 2026 సంవత్సరం వాషింగ్టన్ DC పరిసర ప్రాంతాలలోంచి నా స్వగృహంలోని భూగృహం నుంచి మీ ముందుకు లైవ్ ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నాను. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెలు ప్రారంభం. ఇది ప్రీ రికార్డ్ చేసుకున్నానండి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా తీసుకొస్తుందో తెలియదు. ఒకవేళ యూట్యూబ్ ఆ పాటను ఫ్లాగ్ చేస్తుందో తెలియదు. సో సరదాగా యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు. ట్రంప్ నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు. చాలా మంది చూసింటారు యమగోళ. అది కామెడీ, పేరడీ అన్నీ కానీ బ్రిలియంట్ పొలిటికల్ సాటైర్ అండి. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. డివి నరసరాజు గారు రాశారు అది. అంతకుముందు దేవాంతకుడు సినిమాలో ఒకసారి ఇలాంటి సీన్ ఏదో ఉంది అందులో. దాన్నే ఎక్స్పాండ్ చేసి యమగోళ అనే సినిమాలో యమగోళాన్ని సినిమాలాగా మలిచారు. ఈ సినిమాలో పొలిటికల్ రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి ఎమర్జెన్సీకి సంబంధించింది. ఈ ఒక్క పాటలోనే వేటూరి సుందరరామూర్తి గారు చాలా క్యాప్చర్ చేశారు. జనతకు సమతను సాధించాలి, చట్టం మార్చే ఓటుండాలి. నిన్న దేశవ్యాప్తంగా వస్తున్న ఈ నిరసన ప్రదర్శనలు చూసి కొంచెం ఆవేశపడిపోయి నేను ఇది విప్లవమే అంటూ పెట్టాను. పొద్దున్న లేచిన తర్వాత దాని వచ్చింది. నాకు నేనే అనుకున్నాను, విప్లవమా నీ బూడిద, ఇదంతా షర్ర మామూలే అనుకున్నాను నేను. అన్న తర్వాత అదే టైటిల్ గా పెట్టాను ఈరోజు మెయిన్ షోకి, లైవ్ షోకి. ట్రంప్ నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు. ట్రంప్ నిరంకుశ పాలన వద్దు. వెల్కమ్ అండి, వెల్కమ్. అది కోల్డ్ ఓపెన్ లాగా రికార్డ్ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్. ఏమవుతుందంటే అట్లాంటి పాటలు ఏమన్నా ప్రసారం చేసినప్పుడు యూట్యూబ్ ఏమంటే ఫ్లాగ్ పెట్టి గొడవ చేస్తుంది, ఎందుకు వచ్చింది గోల్ అని చెప్పేసి ముందు రికార్డ్ చేసి టెస్ట్ చేసి పెట్టాను అది. అందుకని సో అనదర్ థింగ్ ఏంటంటే అంత పర్ఫెక్ట్ గా రాదు. when we are doing live అంత పర్ఫెక్ట్ గా రాదు. సో ఏం మీరు కూడా ఇదేసుకున్నారు స్వెటరా? యా, అంటే మాకు కూడా చలి పెరిగింది సార్. మీ 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 వాతావరణం మా దాకా కొరత వచ్చి. ఐ మీన్ ద రీజన్ ఐ పుట్ జాకెట్ ఏంటంటే ఇక్కడ స్పేస్ హీటర్ ఉంది, అదేమో ఫ్యాన్ ఉండి చప్పుడు వస్తుంది. చప్పుడుతో ఇది కష్టం అవుతుందని చెప్పి పక్కనే కోట్ ఉంటే తెచ్చేసుకున్నాను. జస్ట్ వాంట్ టు సే సంథింగ్ మోర్ అబౌట్ యమగోళ అండి. అది నాకు ఎంత నచ్చిందంటే ఇలాంటి కోల్డ్ ఓపెన్స్ నేను MMGL చేసినప్పుడు ఫస్ట్ షో నుంచి చివరి షో వరకు కోల్డ్ ఓపెన్ ఆల్మోస్ట్ ఎవ్రీ షోకి ఉండేది కోల్డ్ ఓపెన్. ఒక్కోసారి ప్రీ రికార్డ్ చేసేవాడిని, ఒక రోజు వాసుగా వింగ్ వేసేవాడిని. ఎక్కువగా ఒక పాటను పట్టుకొని దాన్ని బట్టి చేసేవాడిని. దట్స్ బికాస్ గాన లహరి కదా పాటల గురించి. యమగోళ గురించి 2 మాటలు చెప్పాలి అందులో. అది యాక్చువల్గా వేరేగా పెట్టొచ్చు కానీ వీడియో, బట్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఎన్నో విసురులు ఉంటాయి అందులో. నెక్స్ట్ ఇతను శస్త్ర వైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపము? పెళ్లి కాని యువతి యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసిందండి. అది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి అని. అది యాక్చువల్గా సంజయ్ గాంధీ ఐడియా అని చెప్తారు. ఏయ్ దుస్సాహం! ఈతనిని సలసలా కాగే డాల్డాలో వేయించి ప్రభు, డాల్డా దొరకడం కష్టముగానున్నది. ఆ? అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి, కత్తికి ఒక కండగా కోయించి, ఉప్పు కారము పట్టించి, కాకులకు గద్దలకు వేయించుము. ఇందిరాగాంధీ, నెహ్రూ పాలసీల వల్ల చాలా నిత్యావసర వస్తువులన్నీ రేషన్లో కానీ దొరికేవి కాదండి. కిరసనాయిల్ ఒకటి, డాల్డా ఒకటి, అలాగే బేబీ ఫార్ములా, ఇలాంటివన్నీ రేషన్ షాప్లో మాత్రం దొరికేవి. అది కూడా అలొకేషన్ ఉండేది. సో ఇట్స్ జస్ట్ ఏ the so-called socialism
అట్ ఇట్స్ వర్స్ట్ అన్నమాట. దాని మీద ఈ సటైర్ ఈ డాల్డాకి సంబంధించింది. సార్ కొంచెం కొంచెం ఆపండి సార్. ఎవడిస్తాడు? వీడు మరొక పాతకుండు. చాలేవయ్యా, పాతకుండాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఈ తర్వాత మీరు చూడబోయే దాన్ని మోడర్న్ డే కోర్ట్ సిస్టమ్ కింద భావించండి. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న వారు అమెరికాలో ఉన్న ఒక న్యాయ వ్యవస్థని ఊహించుకోండి. మీరు ఎవరైనా నేరస్తుడు ఉంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే హీఈస్ ప్రెస్యూమ్డ్ ఇన్నసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే అతనికి ఒక న్యాయవాది అతని తరపున వాదించే హక్కు అతనికి ఉంది. దానికి సంబంధించిన సీన్ అన్నమాట ఇది. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ ఆర్టికులేటెడ్. వాచ్ ఇట్. ఎవరు సార్? ఆయన తరఫున నేను వాదిస్తాను. ఛీ, నోర్మై. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ టంగ్. నోరు ముయ్ గీరు ముయ్ అన్నామంటే టోపీ లెగిసిపోద్ది, జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో, ఎమర్జెన్సీ టైంలో ఏ రకమైన విచారణ లేకుండా శిక్ష విధించారండి. సో నా వాచ్ ద రెఫరెన్స్ టు ఎమర్జెన్సీ కమింగ్ హియర్. ఏమిటి అన్యాయం? వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? నా మాట కొంచెం శాంతంగా వినండి. అతను చేసింది పాపమే, కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా నువ్వు ఎందుకు చేశావు? ముస్లిమ్స్ అందరూ విపరీతంగా ప్రోక్రియేట్ చేస్తున్నారు, ఎక్కువ మంది సంతానం కంటున్నారు, హిందువులు కంటలేదు. అందుకని చెప్పి డాక్టర్లకి ఒక కోటా లాగా పెట్టారు. నువ్వు గవర్నమెంట్ డాక్టర్ అయితే ఇన్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి అని చెప్పి. దాని ప్రకారం ఏం చేశారంటే ఇప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది జరగలేదు, కానీ నార్త్ ఇండియా మొత్తం విపరీతంగా బజార్లో వెళ్తున్న వాళ్ళందరినీ తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ముఖ్యంగా మెన్, దే గాట్ వాసెక్టమీ డన్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ చేశారు. అలా చేయటానికి ఆదేశాలు ఇచ్చిన వాడు సంజయ్ గాంధీ. సో ఈ తర్వాత మీరు చూడబోయే సంఘటనలో దానికి సంబంధించిన విసురులు. ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లల కలవాడిని, నెలకిన్న ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఇవ్వనన్నారు. చేశాను. అంతే సార్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడవాడు? వాడింకా రాలేదు ప్రభు. వాడింకా రాలేదు ప్రభు. ఇక్కడ ఆ వాడు సంజయ్ గాంధీ అండి. వాడింకా రాలేదు ప్రభు అన్ని ఈ సినిమాలో డైలాగ్ ఉంది. కానీ ఈ సినిమా వచ్చిన 1-2 నెలల తర్వాత వ్యవధిలోనే సంజయ్ గాంధీ ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్, ఎయిర్ప్లేన్ యాక్సిడెంట్లోనూ చనిపోయాడు. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత కొంతమంది అపోహపడ్డారు, అరే ఆ సినిమాలో వాడింకా రాలేదు ప్రభు వచ్చే సమయం అయిందని అల్లు రామలింగి అన్నట్టుగా గుర్తు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమాలో ఆ డైలాగ్ లేదు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చిత్తము తర్వాత నెక్స్ట్. ఇప్పుడు మనకి అమెరికాలో జరుగుతున్నదంతా ఎమర్జెన్సీ, అన్ని ఎమర్జెన్సీలే, అన్ని ఫారిన్ పాలసీ ఇష్యూసే, అన్ని నేషనల్ ఎమర్జెన్సీలే. అది అలాగే తయారవుతుంది. ఒకటేంటంటే ఇందిరాగాంధీ లాగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు. హీఈస్ గోయింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ మార్షల్ లా. సో యమగోళ మీరు ఎవరు చూడకపోతే తప్పకుండా చూడండి. బ్రహ్మాండమైన సినిమా, బ్రహ్మాండమైన ఇట్ట సినిమా కాదు. ఆ టైంలో ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలు అన్నింటిలో నాకు విపరీతంగా నచ్చిన సినిమా ఇది. అడవినాడు పక్కన పెట్టండి, అవన్నీ చాలా విపరీతంగా వచ్చినాయి ఎన్టీఆర్ సెకండ్ కమింగ్ లో. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మై ఒపీనియన్. సో కపుల్ ఆఫ్ థాట్స్ మీరు కూడా యమగోళ గురించి. అంటే ఎన్టీ రామారావు సినిమాలు నేను కొంచెం తక్కువ చూస్తాను సార్. కాకపోతే చూసారా లేదా మీరు? చూసాను. ఏమడిగాను యమగోళ చూసారా? చూస్తే దాని సంగతి చెప్పండి. యమగోళ బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే అసలు. అంటే అక్కడి నుంచి అనుకుంటే యముడిని కూడా కామెడీ చేసి, యమలోకాన్ని కామెడీ చేసి యముడితో కూడా చేసుకోవచ్చు అని. అదే దాంట్లో మళ్ళీ తర్వాత యముడికి మోడ్ వచ్చింది చిరంజీవిది, తర్వాత మా రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి వచ్చింది. అట్లా చాలా సినిమాలు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక సినిమా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఎవలేలో ఆలీతో ఉంది. అలా అంటే అలా 4-5 సినిమాలు వచ్చినాయి. అంటే మన మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే యముడి మీద కామెడీ చేసుకుంటూ యముడి మీద సినిమా తీసింది మనమే. విజయవంతమైన సినిమాలు కూడా మనకి. ఇంకా వేరే ఏ భాషలోనూ విజయవంతం అవ్వాల. యముడి కామెడీ దేవాంతకుడు సినిమాలో
ఒక చిన్న సీన్ లాగా ఉంది, అదే కామెడీ సీన్. దాన్నే ఎక్స్పాండ్ చేశారు మూవీ. It is మీరు one of- ఎలక్షన్స్ అన్నారు కాబట్టి ఇందాక చెప్పాలనుకున్న ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏది ఈ ఫుల్టన్ కౌంటీ జార్జియా ఎలక్షన్ రైడ్ చేశాడని చెప్పాను చూసారా, దాన్ని వాడి హియర్ ఇస్ వాట్ ఈస్ కమింగ్ ఎట్ యూ. ఆ ఓటర్ రోల్ అవన్నీ చూసి పలానా పలానా వాళ్ళు ఓటేశారు, ఏది రికార్డ్స్ అన్ని తీసుకెళ్లారు కదా, పలానా పలానా వాళ్ళు ఓటేశారు, వాళ్ళు ఇల్లీగల్ ఏలియన్స్, చూసారా ఫ్రాడ్ అని చెప్పేసి అలాంటి సాకు తీసుకొచ్చి he will deploy ICE at all the blue cities and high democratic turnout precincts to intimidate people, ఇది colored skin people ని తీసుకోవడానికి చేస్తాడు. దిస్ ఈస్ హైలీ లైక్లీ. 100% గ్యారంటీగా చేస్తాడని నేను చెప్పను కానీ, బట్ హ్యావింగ్ సీన్ హిస్ rhetoric, having understood his character or lack thereof, I think he will do that. In Sure. November, the only way to counter this is go in such massive numbers and then eradicate this virus called Trumpism. జనతకు సమతను సాధించాలి, చట్టం మార్చే ఓటుండాలి. ట్రంపు నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు,